అని చెబుతున్నాడు. యోనా కారణం చెబుతున్నాడు. 4వ వచనం, యోనా దీనిని చూచి బహుచింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని. దిస్ ఈజ్ ద పాయింట్. దేవుడు కోపం వచ్చినప్పుడు వాడిని నరికేస్తా, చంపేస్తా, కాల్చేస్తా, భస్మం చేస్తా అంటాడు. వాళ్ళు గడగడలాడు, సారీ ప్రభు, సర్లే క్షమించాను. మరి మధ్యలో ఈ పోస్ట్ మ్యాన్ ఏం కావాలా? అందరి ముందు ఇన్సల్ట్ అయిపోయినా నేను? నువ్వు ఎట్టాకు శిక్షించేది లేదు, ఏం లేదులే అని ఇంకొకది. అంటే ఆయనకు లాజిక్ ఉంది. ఒక విధంగా యోనా తన అవిధేయత ద్వారా ఒక సంగతి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటంటే, దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడని బలమైన సాక్ష్యం ఇస్తున్నాడు యోనా. ఆయన క్షమించటానికి సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. 600 మీరు మారు మనసు పొందినా సరే, ఏమైనా సరే, మిమ్మల్ని కాల్చివేయటం మాత్రం అనివార్యం అని ఆ మాట మీద ఉంటే, అప్పుడు యోనా ఏమనుకుంటాడు? చూసారా, నేను ప్రవక్తను, నా మాట నెరవేరింది, నా దేవుడు సత్యవంతుడు అన్న మాట మీద నిలబడ్డాడు. అంటే ద హోల్ పాయింట్ ఈజ్, అక్కడికి వెళ్తే నన్ను కొడతారు, చేస్తారని కాదాయన భయపడలే. కానీ ఈ కోపమే ఒట్టిది. ఆయన కోపము నిమిషమే, దయ ఆయుష్కాలం ఉండును. ఇవాళ కోపడ్డాడు, రేపటికల్లా ఈ కోపం ఉంటుందని నమ్మకం లేదు అని ఆయన నమ్మకం. నోవహు చేసింది తప్పే, నేనేం సమర్థించట్లా, తప్పే. కానీ ఆ తప్పు వెనుక దేవుని గూర్చిన ఒక ఉన్నతమైన అవగాహన ఉంది. ఒక్కటే ఆయన ఎక్కడ పప్పులో కాలేశాడంటే, దేవుడు శిక్షిస్తానని చెప్పినప్పుడు ఆ శిక్ష జరగకపోవుట నాకు అవమానమేమీ కాదు. నేను శిక్ష ప్రకటించాను, ఆ శిక్ష జరగలేదు, నాకెందుకు ఇన్సల్ట్? వాళ్ళని సృష్టించిన వాడు దేవుడు, శిక్షించేవాడు ఆయన, రక్షించేవాడు ఆయన. నేనే వాడిని బోడి, నా ప్రెస్టేజ్ ఏమిటి? నా ప్రెస్టేజ్ ముఖ్యం కాదు, నా గౌరవం ఏంటి? అవసరం లేదు. చెప్పమన్న మాట చెప్పాను. దేవుడు తన శిక్షను ఆయన వాయిదా వేస్తే, శిక్షను ఉపసంహరించుకుంటే, విత్డ్రా చేసుకొని, నేను అవమానం ఫీల్ కాకూడదు. అంటే ఈగో ఒకటి వచ్చింది. దేవుడు ఎట్లాగైనా వాళ్ళని క్షమిస్తాడని ఒక నమ్మకంతో, నేను చెప్పినా ఇది జరగదని నమ్మకంతో ఆయన ముందు వెళ్ళనన్నాడు. ఫైనల్గా వెళ్ళి మళ్ళీ ముక్కు పట్టుకుని తెచ్చిన తర్వాత, ముక్కు పిండి మళ్ళీ అదే జరిగింది. ఇంకా చూడు, ఇదే ఇన్సల్టు. నువ్వు ఎందుకయ్యా జరగని పనులు జరుగుతాయని ఎందుకు ప్రకటింపజేస్తావు నాతో అని దేవుని మీద కోపగించుకున్నాడు. దేవుడు ఏమన్నాడంటే, ఏమనలా, ఓ ప్రాక్టికల్ లెసన్ నేర్పిద్దాం అనుకున్నాడు. ఈయన పోయి ఊరు బయట, పట్నం బయట పోయి కూర్చుంటే, అబ్బా ఎండ, ఎంత ఎండ, భయంకరంగా, వేసవి భరించలేకపోతున్నాం అనుకున్నాడు. రాత్రికి రాత్రి దేవుడు ఒక చెట్టు మొలిపించాడట. అది ఏం చెట్టు అని అంటే, సొరపాదు. ఆ రాత్రే బురబురమని మొలిసింది. తెల్లారి లేసేసరికి ఆయన మీద మంచి గొడుగులాగా పందిరేసినట్టు తయారైంది. అబ్బా చల్లగా ఉంది, ఎంత బాగుంది కదా అనుకుంటున్నాడు. ఈ లోపల ఎండ వచ్చింది, ఆ చెట్టు అంతా కాలిపోయింది, ఎండిపోయింది. చల్లగా ఉంది, బాగుందిరా బాబు అనుకుంటుంటే మళ్ళీ ఎండ వచ్చేసిందని చాలా విసుక్కున్నాడు. మళ్ళా కోపించాడు. ఎందుకు ఈ సొర చెట్టులాగా ఎండిపోవాలని కోప్పడ్డాడు.
అప్పుడు దేవుడు అన్నాడు, 9వ వచనము, 4వ అధ్యాయం 9వ వచనం, ఈ సొర చెట్టును గూర్చి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా, ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అన్నాడు. దేవుడు అన్నాడు, రే బాబు, నువ్వు గింజ నాటలేదు, నువ్వు కష్టపడలేదు, నీరు పోయలేదు, తేరగా గాలికి పెరిగింది, అది ఎండిపోతే నీకు ఇంత కోపం వస్తుంది. అది నీదా ఏమన్నా? చెట్టు నీది కాదు, నువ్వు దాన్ని పెంచలేదు, గింజ నాటలేదు, నీరు పోయలేదు, దాని కొరకు ఏమీ ప్రయాసపడలేదు, అది ఎండిపోతే కోప్పడుతున్నావు నువ్వు. మరి 120,000 మంది కంటే ఎక్కువై 11వ వచనం, కుడి ఎడమలు ఎరగని జనము విషయంలో, నీనివే మహాపురం విషయంలో నేను విచారపడొద్దా? ఎందుకంటే అది నేను నాటిన చెట్టు, ఆ ప్రజలు నేను సృష్టించిన వాళ్ళు. మనుషులందరూ నా సృష్టి కాదా? సొర చెట్టు మీద నీకేం హక్కు లేదు, నీకేం బాధ్యత లేదు. మరి వాళ్ళు నా సృష్టి కాదా? వాళ్ళు 120,000 అంటే పెద్ద ఏం కాదు. ఎంత? 100,000 అంటే 1,00,000, అంతేనా? 1000 వందలు 1,00,000, 1,20,000, 1,20,000 మంది. నేను వాళ్ళని చూసి విచారపడొద్దా అని అంటాడు దేవుడు. ఈ మాట ఎత్తుకొని చాలాసార్లు ప్రార్థన చేశాను నేను. 120,000 మంది కొరకు నువ్వు విచారపడితే, 150 కోట్ల భారతదేశం కొరకు నువ్వు విచారపడవా తండ్రి? నీకు లేదా బాధ్యత? భారతదేశాన్ని నువ్వు విడిచిపెట్టడానికి వీల్లేదు, దర్శించాల్సిందే. లేకుంటే యోనా గ్రంథం మార్చుకో. నీకు 120,000 అనేది పెద్ద సంఖ్య చెబుతున్నావు, మాకు ఇప్పుడు 150 కోట్లు. మరి ఈ భారతదేశం గురించి బాధ్యత లేదా? దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడడానికి నాకు ఒక గ్రిప్పు దొరికింది యోనా గ్రంథంలో. నేను వదలను అంతే. నువ్వు రావాలి, భారతదేశాన్ని మార్చాలి, రక్షించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని గొప్పతనమును బట్టి, దేవుని ప్రేమను బట్టి ఒక్కొక్కసారి మనం తప్పులు చేస్తుంటాం. ఎందుకంటే అంత గొప్ప దేవుడు, అంత ప్రేమ గల దేవుడు నా ద్వారా ప్రకటించే తీర్పులు నెరవేర్చడేమో. అప్పుడు నాకు అహంభావం దెబ్బతింటుంది కదా. సెల్ఫ్ అన్నమాట. అహం చావని మనస్తత్వం చేత వెళ్ళమన్న చోటికి వెళ్ళలేదు, చెప్పమన్నమాట చెప్పలేదు. అంటే వికటించిన భక్తి, తప్పుదారి తొక్కిన భక్తి. భక్తి ఎక్కువై దేవుడు ప్రేమిస్తాడు అనే నమ్మకం ఎక్కువై శిక్షిస్తాడు అనే నమ్మకం పోయింది. మీకు తెలుసా, యోనా తర్వాత మీకా, తర్వాత నహూము గారు వచ్చారు. నహూము 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. నీనెవెను గూర్చిన దేవోక్తి, ఎల్కోషు వాడగు నహూమున కలిగిన దర్శనమును వివరించు గ్రంథము. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చెయ్యువాడు. ఏమండి, ఇది దేని గూర్చిన దేవోక్తి? యోనా ద్వారా మాట్లాడింది కూడా నీనెవెను గూర్చి. తర్వాత నహూమును గూర్చి మాట్లాడింది కూడా, నహూము ద్వారా మాట్లాడింది కూడా నీనెవే మీదికి నాశనం రానే వచ్చింది. కానీ యోనా టైములో రాలేదు, కొద్ది సంవత్సరాల తర్వాత వచ్చింది అంతే. దేవునికి తెలుసు, మారు మనసు పొందినా సరే దేవుడు క్షమించలేదు అనే బ్లేమ్ దేవుని మీదకి రావద్దు. ఎప్పుడు శిక్షించటం న్యాయమో అప్పుడు శిక్షిస్తాడు.
అది నీకెందుకు యోనా, చెప్పిన పని చేయాలి. కానీ కాలములు సమయములు దేవుడు తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు. నువ్వు చెప్పిన పని చెయ్యి. దేవుడు తన మాట వెనక్కి తీసుకుంటే తీసుకొని ఆ మాట మళ్ళీ సరైన టైంలో నెరవేరుతుంది. నువ్వు అనవసరంగా స్టీరింగ్ నీ చేతిలోకి తీసుకొని డెసిషన్ పవర్ నువ్వు తీసుకొని దేవుని మాటను ఉల్లంఘించావు. భక్తునికి జ్ఞానం ఉండాలి, కానీ జ్ఞానము కంటే ఎక్కువ విశ్వాసం ఉండాలి. జ్ఞానము కంటే ఎక్కువ దేవుని మీద నమ్మకం ఉండాలి. జ్ఞానము కంటే ఎక్కువ విధేయత ఉండాలి. విధేయత, విశ్వాసము లేని జ్ఞానము ప్రమాదకరం. విధేయత, విశ్వాసం లేని జ్ఞానం నీ చేత తప్పులు చేయిస్తుంది. యోనా పాఠం అది.